Dear students, in the previous lecture we have studied about stress, strain, and also we have studied about Hooke's law. Hooke's law em cheptundi? Hooke's law is nothing but stress is directly proportional to strain. Stress is directly proportional to strain అని చెప్తుంది. On removing proportionality symbol, we got some constant k. K is nothing but proportional constant. Elastic modulus అని కూడా అనుకున్నాం, right? And also based on the elastic modulus, we have discussed different elastic moduli. That is Young's modulus is equal to longitudinal stress by longitudinal strain. And also we discussed about shear modulus, which is shear stress by shear strain. And also we discussed bulk modulus, bulk stress by bulk strain. And see here, our topic is now behavior of wire. వైర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అండర్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ లోడ్ అంటే వెయిట్ని స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే దాని బిహేవియర్ ఎట్లా మారుతుంది. హౌ స్ట్రెస్ ఈజ్ రిలేటెడ్ టు స్ట్రెయిన్, దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు సీ స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కర్వ్. స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కర్వ్, సారీ. స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్. మరి స్ట్రెస్ ఎక్కడ తీసుకోవాలి సార్, స్ట్రెయిన్ ఎక్కడ తీసుకోవాలంటే స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఇండిపెండెంట్ క్వాంటిటీ. స్ట్రెయిన్ ఈజ్ ఇండిపెండెంట్ క్వాంటిటీ, సారీ, స్ట్రెస్ ఈజ్ డిపెండెంట్ క్వాంటిటీ. ఓకే, ఇఫ్ స్ట్రెయిన్ షుడ్, ఇన్ ఆర్డర్ టు గెట్ ద మోర్ స్ట్రెయిన్ వీ షుడ్ అప్లై మోర్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, ఇఫ్ యూ టేక్ స్ట్రెస్ ఆన్ y axis and strain on x axis, this k is equivalent to slope m. సో y ఈక్వల్ టు mx ఫామ్లో ఉన్నది. y ఈక్వల్ టు mx ఫామ్లో ఉందంటే y ఈక్వల్ టు mx ఈజ్ నథింగ్ బట్ లీనియర్ ఈక్వేషన్. ఓకే, అంటే లీనియర్ ఈక్వేషన్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. హూక్స్లో ఏం చెప్తుందంటే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇది ఏ లైన్ లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. y ఈక్వల్ టు mx ఈజ్ నథింగ్ బట్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. వీ కాల్ ఇట్ యాజ్ ఎ లీనియర్ ఈక్వేషన్. ఫర్ దిస్ ఐ ఆమ్ టేకింగ్ స్ట్రెస్ ఆన్ y యాక్సెస్ అండ్ స్ట్రెయిన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. స్ట్రెయిన్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నా ఇట్లా. ఓకే, ఇనిషియల్లీ ఇంకో ఇక్కడ జీరో స్ట్రెస్ ఉంటే జీరో స్ట్రెయిన్ ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో స్ట్రెయిన్ దెర్ ఈజ్ నో స్ట్రెస్. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో వై ఈజ్ ఆల్సో ఈక్వల్ టు జీరో. ఇఫ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు జీరో దెర్ ఈజ్ నో స్ట్రెయిన్. స్ట్రెస్ జీరో అయితే స్ట్రెయిన్ కూడా ఏముండదు. ఇఫ్ యూ అప్లై నో అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ దెర్ విల్ బి నో స్ట్రెయిన్. ఓకే, ఇక్కడ ఒక వైర్ తీసుకున్నా, దీనికి లోడ్ అటాచ్ చేసిన, లోడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఎట్లా మారుతుందో మనం చూడబోతున్నాం, రైట్? యాజ్ ద స్ట్రెస్ ఇంక్రీజెస్ స్ట్రెయిన్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే ఎట్లున్నాయి, లీనియర్ రిలేషన్షిప్ ఉన్నాయి, స్ట్రైట్ లైన్లు ఉన్నాయి. అంటే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ యాజ్ ద స్ట్రెస్ ఇంక్రీజెస్ స్ట్రెయిన్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, రైట్. ఇది ఇక్కడి నుంచి ఎక్కడైనా ఫ్రమ్ ఓ టు ఏ, పాయింట్ ఏ అనుకుందాం. ఫ్రమ్ ఓ టు ఏ, ఎట్ ఎనీ పాయింట్ ఇన్ బిట్వీన్ ఓ టు ఏ, ఇఫ్ యూ రిమూవ్ యువర్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్, ఇఫ్ యూ రిమూవ్ ద లోడ్ ఇంక్రీజ్ చేసుకున్నా కొద్ది, అంటే లోడ్ అంటే ఏంది, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్. ఓకే, ఇఫ్ లోడ్ ఇంక్రీజెస్, ఫోర్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది ఎలాంగేషన్ ఇన్ ద వైర్ ఆల్సో విల్ బి మోర్ అండ్ మోర్. ఇఫ్ స్ట్రెస్ ఈజ్ మోర్ స్ట్రెయిన్ ఆల్సో విల్ బి మోర్. ఓకే, ఏదో ఒక పాయింట్ దగ్గర ఇఫ్ యూ రిమూవ్ యువర్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్, ఈ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, ద బాడీ విల్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఇఫ్ ద బాడీ ఈజ్ రీగెయినింగ్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్, వీ కన్సిడర్ ద బాడీ ఈజ్ స్టిల్ అండర్ ఎలాస్టిక్ లిమిట్. ఇంకా ఎలాస్టిక్ లిమిట్లోనే ఉన్నది. అసలు ఎలాస్టిసిటీ అంటేనే అది, ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ బై విచ్ it regains its original shape and size after removal of deforming force. Deforming force తీసేయంగానే అది దాని ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ని ఆక్యుపై చేస్తే దాన్ని మనం ఎలాస్టిక్ ప్రాపర్టీ అని అంటాం అన్నట్టు, రైట్? ద బాడీ విల్ అగైన్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. అంటే దెర్ ఈజ్ ఎ లిమిట్, ఏదో ఒక లిమిట్ ఉంటుంది, అప్ టు విచ్, ఆ లిమిట్ వరకు స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. మ్యాక్సిమం లిమిట్ అప్ టు విచ్ stress is directly proportional to strain is called elastic limit antam. Elastic limit. Okay, so a point A is nothing but elastic limit.
ఇక్కడ రాస్తున్నా, ఒక్కొక్క పాయింట్ని రాస్తున్నా. ఎలాస్టిక్ లిమిట్, ఓకే, సారీ, ప్రపోర్షనల్ లిమిట్, రైట్. ఫస్ట్ ప్రపోర్షనల్ లిమిట్ అంటే అది ఎలాస్టిక్ రీజియన్లో ఉంటుంది. వెన్ యూ రిమూవ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ హియర్, ఇక్కడ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేస్తే ద బాడీ విల్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఒరిజినల్ ఎంత లెంత్ ఉందో అదే లెంత్కి వచ్చేస్తుంది. మళ్ళీ అదే లెంత్కి వచ్చేస్తుంది అంటే ఏమవుతుంది, ఎలాస్టిక్ లిమిట్లో ఉన్నట్టే. అండ్ ఆల్సో దేర్ ఎగ్జిస్ట్ సర్టెన్ లిమిట్ అప్ టు విచ్, ఆ పాయింట్ వరకు స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అంటే దే ఒబే లీనియర్ రిలేషన్షిప్ అప్ టు సర్టెన్ లిమిట్. ఆ సర్టెన్ లిమిట్ తర్వాత లీనియర్ రిలేషన్షిప్ ఉండదు. ఇఫ్ యూ ఇంక్రీజ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్, కొంత స్ట్రెస్ ఇంక్రీజ్ చేసిన ద స్ట్రెయిన్ ఇన్ ద వైర్ విల్ బీ మోర్ అండ్ మోర్. అందుకే ఆ లిమిట్ని డిఫైన్ చేస్తుంది ఇక్కడ, ప్రపోర్షనల్ లిమిట్. ప్రపోర్షనల్ లిమిట్ ఓఏ, ఏ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ ఏ, పాయింట్ ఏ ఈజ్ కాల్డ్ ప్రపోర్షనల్ లిమిట్. అంటే ప్రపోర్షనల్ లిమిట్ ఈజ్ నథింగ్ బట్ it is the point or limit up to which stress and strain are proportional. Stress, strain proportional గా ఉంటాయి అన్నట్టు. అంటే దే ఒబే లీనియర్ రిలేషన్షిప్. అంటే స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కే ఇంటూ స్ట్రెయిన్, ఆ రిలేషన్ ఒబే చేస్తాను. దే ఒబే లీనియర్ రిలేషన్షిప్, లీనియర్ రిలేషన్షిప్ అప్ టు ప్రపోర్షనల్ లిమిట్. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బియాండ్, అంటే దీని తర్వాత ఇఫ్ యూ ఇంక్రీజ్ మోర్ స్ట్రెస్ ద స్ట్రెయిన్ విల్ బీ మోర్ అండ్ మోర్. ఇంకా స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇంత స్ట్రెస్ అప్లై చేసిన ద స్ట్రెయిన్ ఇన్ ద ఇనిషియల్ స్ట్రెయిన్ ఇన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ లెస్, ఇక్కడ వరకే ఉన్నది. బట్ బియాండ్ పాయింట్ ఏ తర్వాత కొంత స్ట్రెస్ ఇంక్రీజ్ చేసిన, వై యాక్సెస్లో ఇక్కడ నుంచి ఇక్కడికే ఉన్నది చూడండి, కొంత స్ట్రెస్ ఇంక్రీజ్ చేసిన స్ట్రెయిన్ మాత్రం ఎక్కువ ఉన్నది. ఇంకో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. అంటే స్ట్రెస్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అండ్ మోర్ ఓవర్ దిస్ కర్వ్ ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ కర్వ్ కాదంటే ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్, ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ని ఫాలో కావట్లేదంటే ఇట్ ఈస్ నాట్ అండర్ ప్రపోర్షనల్ లిమిట్. సో ప్రపోర్షనల్ లిమిట్లో లేదు. ఇంకా లోడ్ అప్లై చేసుకుంటూ పోతూనే ఉన్నాం. లోడ్ అప్లై చేసుకుంటూ పోతే ఏమవుతుంది, ఇంకా ఎలాంగేషన్ అవుతుంది, స్ట్రెయిన్ విల్ బీ మోర్ అండ్ మోర్. బట్ ఇక్కడ అంటే ఆఫ్టర్ బియాండ్ పాయింట్ ఏ ఇఫ్ యూ ఇంక్రీజ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ there will be large strain. అంటే stress is not proportional to strain. If you remove this force of application, ఈ లోడ్ని రిమూవ్ చేస్తే మాత్రం the body will regain its original shape and size. మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది అక్కడ లోడ్ తీసేసిన కానీ. అంటే బియాండ్ ప్రపోర్షనల్ లిమిట్ ఆల్సో ద బాడీ ఈజ్ ఫాలోయింగ్ ఎలాస్టిక్ బిహేవియర్, ఎలాస్టిక్ నేచర్ని ఫాలో అవుతుంది, ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఎక్కడి వరకు ఉంటుంది మరి, ఏదో ఒక పాయింట్ వరకు, మ్యాక్సిమం పాయింట్ వరకు ఉంటుంది. దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ బి అనుకుందాం మనం. బి ఈజ్ నథింగ్ బట్ మ్యాక్సిమం పాయింట్ అప్ టు విచ్ ఇఫ్ యూ రిమూవ్ డిఫార్మేషన్ ఫోర్స్ ద ఆబ్జెక్ట్ విల్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ని రీగెయిన్ అవుతుంది. అంటే ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. అంటే ఇక్కడంతా కూడా ఇక్కడ ఏదో పాయింట్లో వదిలేసినాం అనుకోండి, ద బాడీ విల్ రీగెయిన్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్, మళ్ళీ ఒరిజినల్ షేప్లోకి వస్తుంది. అంటే ఇఫ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 0, స్ట్రెయిన్ ఆల్సో ఈక్వల్ టు 0, వదిలేస్తే, ఫోర్స్ వదిలేస్తే, రైట్. అంటే దిస్ ఈజ్ ద మ్యాక్సిమం పాయింట్ అప్ టు విచ్ ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. దాన్ని ఏమంటామంటే, సారీ, అప్ టు విచ్ ద బాడీ ఒబేస్ ఎలాస్టిక్ నేచర్, దాన్ని ఏమంటామంటే ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ ఆర్ ఈల్డ్ పాయింట్ అని కూడా అంటాం దీన్ని, ఈల్డ్ పాయింట్. ఈల్డ్ పాయింట్ అంటే ఏంది మరి, ఇట్ ఈస్ ద పాయింట్ up to which the body or the wire is under elastic behavior. It follows elastic behavior. ఎలాస్టిక్ బిహేవియర్ని ఫాలో అవుతుంది. ఎక్కడి వరకు, అప్ టు పాయింట్ బి.
ఓకే, ద కరస్పాండింగ్ స్ట్రెస్ ఎట్ ఈల్డ్ పాయింట్ దగ్గర ఉండే స్ట్రెస్ ఉంటుంది కదా, ఈ స్ట్రెస్ని మనం ఏమంటామంటే ఈల్డ్ స్ట్రెంత్ అంటాం దాన్ని. ఓకే, ద స్ట్రెస్ ఎట్ ఈల్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఈల్డ్ స్ట్రెంత్ అంటాం. అంటే ఈల్డ్ పాయింట్ దగ్గర ఉండే ఎంతైతే స్ట్రెస్ ఉంటుందో ఆ స్ట్రెస్ని ఈల్డ్ స్ట్రెంత్ అంటాం మనం, ఈల్డ్ స్ట్రెంత్. ఓకే, అండ్ నెక్స్ట్ బియాండ్ పాయింట్ బి అంటే బియాండ్ ఎలాస్టిక్ లిమిట్ తర్వాత, అంటే ఇఫ్ యూ రిమూవ్ ఇంకా ఫోర్స్ అప్లై చేసుకుంటూ పోతున్నాం. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ ఎ ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్ కొంచెం లోడ్ కొంచెం ఎక్కువ అయినా కానీ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది. సో స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది, ఇట్లా గీస్తున్నాను నేను, పాయింట్ డి అనుకుందాం. ఓకే, ఫర్ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్, ఇంకో ఇక్కడ నుంచి ఇక్కడికి బి నుంచి డీకి చూడండి ఎంత ఇంక్రీజ్ అయింది, ఇంతే ఉంది వర్టికల్లో, స్ట్రెస్ ఇంతే ఇంక్రీజ్ అయింది, బట్ స్ట్రెయిన్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయింది. ఫర్ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్ ద స్ట్రెయిన్ విల్ బి మోర్ బియాండ్ పాయింట్ బి. అంటే ఎలాస్టిక్ లిమిట్ తర్వాత కొంచెం స్ట్రెస్ ఇంక్రీజ్ చేసిన స్ట్రెయిన్ విల్ బి మోర్ అండ్ మోర్, డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అవ్వకుంటూ పోతుంది. రైట్, ఎట్ ఎనీ పాయింట్ ఇన్ బిట్వీన్ పాయింట్ బి అండ్ డి, బిడి మధ్యలో ఏదో ఒక పాయింట్ సే సి పాయింట్ అనుకుందాం, పాయింట్ సి. ఇఫ్ యు రిమూవ్, ఈ ఫోర్స్ని రిమూవ్ చేసిన అంటే స్ట్రెస్ని తీసేసిన కంప్లీట్గా, స్ట్రెస్ని రిమూవ్ చేసేస్తే ద బాడీ విల్ నాట్ రీగైన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ క్రాస్డ్ ఎలాస్టిక్ లిమిట్, ఇట్ విల్ నాట్ ఇట్ లాస్ట్ ఇట్స్ ఎలాస్టిక్ బిహేవియర్. అంటే ఇఫ్ స్ట్రెస్ 0 అయితే మొత్తానికి వదిలేస్తే బాడీని స్ట్రెయిన్ 0 కావాలి, బట్ స్ట్రెయిన్ విల్ నాట్ బి 0. సో ఇట్ విల్ కమ్ బ్యాక్ టు సమ్ అదర్ పాయింట్. ఓకే, సో ద బాడీ సెట్ టు బి హ్యావ్ అ పర్మనెంట్ సెట్. ఈ పర్మనెంట్ సెట్కి వచ్చేస్తుంది. అంటే ఈవెన్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 0, వీడికి వచ్చిందంటే వై యాక్సెస్ 0 అన్నట్టే కదా, వై యాక్సెస్ స్ట్రెస్ ఈక్వల్ టు 0. ఈవెన్ ఫర్ 0 stress there is some strain in the object. That strain is called permanent set. Okay, so now I am going to write permanent set. Permanent set అంటే ఏంటి మరి? పర్మనెంట్ సెట్ ఈస్ నథింగ్ బట్ in between point B and D, say at C, if we remove load for which stress is equal to 0, but strain is not equal to 0, such behavior is called plastic behavior. నేను స్టార్టింగ్ క్లాస్లోనే చెప్పిన ప్లాస్టిక్ బిహేవియర్ అంటే వెన్ యూ అప్లై సమ్ డిఫార్మింగ్ ఫోర్స్ ఆన్ ద డౌ, ఇఫ్ యూ రిమూవ్ యువర్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్, ఇఫ్ ద బాడీ విల్ నాట్ గెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్, దట్ బిహేవియర్ ఈస్ కాల్డ్ ప్లాస్టిక్ బిహేవియర్ అని చెప్పినాం. అంటే ఫోర్స్ అప్లై చేసినాం, ఎలాంగేషన్ వచ్చింది, ఆఫ్టర్ సమ్ పాయింట్ బియాండ్ ఎలాస్టిక్ లిమిట్ తర్వాత, ఈవెన్ దో ఇఫ్ యూ రిమూవ్ యువర్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ ద బాడీ విల్ నాట్ గెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. అంటే ఈవెన్ ఫర్ 0 స్ట్రెస్ 0 అయినా దెర్ ఈజ్ ఎ స్ట్రెయిన్. ఓకే, ఈవెన్ for which stress is equal to 0 but strain is not equal to 0, such behavior is called plastic behavior. And body is said to have permanent set వచ్చేసినట్టు బాడీకి. ఓకే, now point D on the curve. Point D on the curve is called ultimate point. Ultimate point అంటే point D. Ultimate point అంటే ఏంది?
Beyond point D, even though if you decrease, స్ట్రెస్, ఇక్కడ నుంచి డి నుంచి ఈకి ఏమవుతుంది చూడండి, స్ట్రెస్ డిక్రీజ్ అవుతుంది. స్ట్రెస్ డిక్రీజ్ అయినా స్ట్రెయిన్ మాత్రం ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే బియాండ్ సమ్ పాయింట్ దో యూ డిక్రీజ్ ద స్ట్రెస్, అంటే దో యూ రిమూవ్ ద అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్, అంటే ఫోర్స్ని స్లోగా తగ్గించినా కానీ, ఓవర్లోడ్ వేసిన అన్నిటిని లోడ్స్ అన్ని తీసేస్తున్నా, స్లోగా తగ్గించినా కానీ ద బాడీ అగైన్ ఇట్ విల్ బి ఎలాంగేటెడ్, అంటే దేర్ ఈజ్ ఏ స్ట్రెయిన్ అగైన్, ఇంకా లెంత్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఓకే, సో అల్టిమేట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ బియాండ్ సచ్ పాయింట్, ఆ పాయింట్ తర్వాత ఈవెన్ ఫర్ decrease in stress, there will be increase in strain. Okay, strain increase అవుతూనే ఉంది, though you decrease the stress. Okay, the corresponding stress at ultimate point D is called ultimate strength అంటాం దీన్ని. ఓకే, the corresponding stress at ultimate point is called ultimate strength. దాన్నే we call it as ultimate strength అంటాం. ఓకే, we discussed ultimate point also. మరి ఇంకా లోడ్ డిక్రీజ్ చేస్తున్నా కానీ ఏదో ఒక పాయింట్ దగ్గర ఏమవుతుంది, ద బాడీ విల్ బీ బ్రోకెన్. దీన్నే బ్రేకింగ్ పాయింట్ అంటాం. ఓకే, అంటే ద వైర్ విల్ బీ బ్రోకెన్ ఎట్ సమ్ పాయింట్ బియాండ్ అల్టిమేట్ పాయింట్, ద వైర్ విల్ బీ బ్రోకెన్. ఆ పాయింట్ని ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ యాజ్ ఫ్రాక్చర్ పాయింట్. It is the point at which the wire will be broken. Wire break అవుతుంది అక్కడ, wire will be broken. దాన్నే we call it as fracture point. If fracture point and ultimate point D and E are close, అవి రెండు క్లోజ్గా ఉన్నాయి అనుకోండి, ద మెటీరియల్ ఈజ్ సెట్ టు బి బ్రిటిల్ అంటాం. ఓకే, ఇఫ్ ద పాయింట్ డి అండ్ ఈ ఆర్ ఫార్ అపార్ట్, దూరం ఉన్నాయి అనుకోండి, ద మెటీరియల్ ఈజ్ సెట్ టు బి డక్టైల్. ఓకే, ఆ కండిషన్ కూడా రాస్తాను. ఇఫ్ పాయింట్స్ డి అండ్ ఈ ఆర్ క్లోజ్, ద మెటీరియల్ ఈజ్ సెట్ టు బి said to be brittle నేచర్ ఉన్నది అన్నట్టు. అంటే పెరుసు అంటాంగా మనం, పెరుసుగా ఉన్నట్టు, అంటే ఆ పాయింట్ దాటంగానే కొంచెం అల్టిమేట్ పాయింట్ దాటంగానే టప్ అని తెగిపోతుంది, పెరుసుగా ఉంటుంది అన్నట్టు, బ్రిటిల్ అంటాం. అదే బంగారం తీసుకొని గట్టిగా లాగినాం అనుకోండి, సాగుతూనే ఉంటుంది అన్నట్టు. అంటే డక్టైల్ ప్రాపర్టీ ఆఫ్ గోల్డ్ ఈజ్ మోర్. ఓకే, సో ఇఫ్ పాయింట్స్ D and E are far apart, దూరం ఉన్నాయి అనుకోండి, then the material is brittle. It is having brittle property. Material is ductile property ఉన్నట్టు. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటేమో ప్రపోర్షనల్ లిమిట్ అప్ టు విచ్ స్ట్రెస్ is directly proportional to strain. Okay, beyond which the body obeys elastic behavior but stress is not directly proportional to strain anymore. అంటే ఈ ఏబి మధ్యలో ఎక్కడ స్ట్రెస్ని తీసేసినా కానీ, ఇఫ్ యూ రిమూవ్ డిఫార్మేషన్ ఫోర్స్ ఆర్ అప్లైడ్ ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ మీద అప్లైడ్ ఫోర్స్ తీసాం, వైర్ మీద అప్లైడ్ ఫోర్స్ తీసేస్తే బాడీ విల్ రీగెయిన్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. అంటే ఏముంది, ఇట్ ఈస్ స్టిల్ అండర్ ఎలాస్టిక్ లిమిట్. సో B is nothing but elastic limit. Elastic limit అంటే ఏంది, ఇట్ ఈస్ ద మ్యాక్సిమం పాయింట్, మ్యాక్సిమం లిమిట్ up to which the body obeys elastic behavior.
బి తర్వాత అంతా కూడా ఎలాస్టిక్ బిహేవియర్ ఉండదు. ఇంకా ఈ బీకి డీకి మధ్యలో ఏదో ఒక పాయింట్ దగ్గర వదిలేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్, ఇట్ విల్ కమ్ టు సమ్ అదర్ పాయింట్. అంటే ఏమవుతుంది, ఈవెన్ ఫర్ జీరో స్ట్రెస్ దేర్ ఈజ్ ఏ స్ట్రెయిన్, అంటే బాడీ సెట్ టు బి హ్యావింగ్ పర్మనెంట్ సెట్ అండ్ ద బిహేవియర్ ఈస్ కాల్డ్ ప్లాస్టిక్ బిహేవియర్ అంటాం. ఓకే, సో పాయింట్ డి ఆన్ ద కర్వ్ ఈస్ కాల్డ్ అల్టిమేట్ పాయింట్ అంటాం. బియాండ్ సచ్ పాయింట్ ఈవెన్ ఫర్ డిక్రీజ్ ఇన్ స్ట్రెస్ డిక్రీజ్ అవుతుంది, వై యాక్సెస్లో స్ట్రెస్ డిక్రీజ్ అయినా కానీ స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దట్ పాయింట్ ఈస్ కాల్డ్ అల్టిమేట్ పాయింట్. ద కరస్పాండింగ్ స్ట్రెస్ ఎట్ పాయింట్ డి ఈస్ కాల్డ్ అల్టిమేట్ స్ట్రెంత్ అంటాం. పాయింట్ ఈ ఈస్ కాల్డ్ బ్రేకింగ్ పాయింట్ ఆర్ ఫ్రాక్చర్ పాయింట్. ఇఫ్ పాయింట్స్ డి అండ్ ఈ ఆర్ క్లోజ్ ఎనఫ్ ద మెటీరియల్ ఈస్ సెట్ టు బి బ్రిటిల్. ఒకవేళ ఈ దూరం ఉన్నాయనుకోండి, పెలుసుగా ఉంటే బ్రిటిల్ అంటాం అన్నట్టు. పెలుసుగా కాకుండా సాగుతూనే ఉన్నది అనుకోండి గోల్డ్ లెక్క, దాన్ని ఏమంటాం, డక్టైల్ ప్రాపర్టీ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ లోడ్. దీన్నే స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కర్వ్ అని కూడా అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ కర్వ్ అని అడుగుతాడు క్వశ్చన్. లేకుంటే బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ లోడ్ అని కూడా అడుగుతాడు. ఓకే, రైట్. Students, now we are going to discuss about determination of Young's modulus of a wire. ఒక వైర్ యంగ్స్ మాడ్యులస్ ఎట్లా మెజర్ చేస్తామో చూడండి. ఫర్ దిస్ ఐ ఆమ్ టేకింగ్ 2 వైర్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ సేమ్ మెటీరియల్. అంటే ఇది అల్యూమినియంతో చేస్తే ఇది కూడా అల్యూమినియంతోనే చేసి ఉంటుంది అన్నట్టు. సో యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ దిస్ వైర్ అండ్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ దిస్ వైర్ ఆర్ సేమ్. సో అల్యూమినియం, ఇది కూడా అల్యూమినియంతోనే చేసినాం అనుకుందాం. అండ్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ లెంత్. దీని లెంత్ ఎంత ఉందో దీని లెంత్ అంతే ఉంది అనుకుందాం. అండ్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఏరియా ఉన్నాయి. ఓకే, అండ్ ఐ ఆమ్ అటాచింగ్ ఏ ప్యాన్ టు ఇట్. ఎందుకు ప్యాన్ అటాచ్ చేయాలి మరి? ఉట్టి వైర్ని ఎలాడదీస్తే స్ట్రైట్గా ఉండదు, టైట్గా ఉండదు కాబట్టి ఒక ప్యాన్ అటాచ్ చేసినాం ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా ప్యాన్ అటాచ్ చేసినాం. ఐ కెప్ట్ సమ్ లోడ్ ఇన్ ద ప్యాన్. ఇందులో ఒక 100 grams పెడితే ఇందులో కూడా సేమ్ 100 grams పెట్టినా స్టార్టింగ్లో, టు కీప్ ద వైర్స్ని టైట్గా ఉంచడానికి ఇట్లా పెట్టేసిన. ఓకే, వీ కాల్ దిస్ యాజ్, దీనికి ఐఎమ్ అటాచింగ్ ఏ మెయిన్ స్కేల్ టు ఇట్. దీనికి మెయిన్ స్కేల్ని అటాచ్ చేసిన. ఓకే, దీనికి ఏం చేసిన అంటే ఐఎమ్ అటాచింగ్ ఏ నీడిల్ టు ఇట్. దిస్ ఈజ్ హ్యావింగ్ వెర్నియర్ స్కేల్. ఇక్కడ వెర్నియర్ స్కేల్ ఉన్నది. ఓకే, వీ కాల్ దిస్ వైర్ యాజ్ రిఫరెన్స్ వైర్. దీన్ని మనం రిఫరెన్స్ వైర్ అని అంటాం. మరి దీని ఏమంటాం? ఎక్స్పెరిమెంటల్ వైర్. మెంటల్ వైర్. ఓకే, ఎక్స్పెరిమెంటల్ వైర్, రైట్? సో when you adding more and more weights in the experimental wire, ఇందులో మోర్ అండ్ మోర్ వెయిట్స్ యాడ్ చేసినప్పుడు ఇట్ విల్ బి ఎలాంగేటెడ్. వైర్ ఎలాంగేట్ అవుతుంది, కిందికి వచ్చేస్తుంది. ఇజంట్ ఇట్ రైట్? ఎలాంగేట్ అవుతాయి. ఇనిషియల్ రీడింగ్ ఈజ్ సంథింగ్. ఓకే, ఎలాంగేట్ అయినప్పుడు ఇదే నీడిల్ ఎక్కడికి వస్తుంది? కిందికి వచ్చేస్తుంది. అంటే యూ విల్ గెట్ ఎలాంగేషన్ ఇన్ ద వైర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వెర్నియర్ క్యాలిపర్స్. యూ విల్ గెట్ ఎలాంగేషన్ హియర్. ఈ ఎలాంగేషన్ ఏమంటాం మరి? డెల్టా ఎల్. ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ ది వైర్, డెల్టా ఎల్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు ఎంత వెయిట్స్ యాడ్ చేసిరో మీకు ఆ వెయిట్స్ తెలుసు. 100 grams, 200 grams, 300 grams అని వెయిట్ తెలుసు. అంటే ఫోర్స్ తెలుసు. ద లోడ్ దట్ యూ హ్యావ్ అప్లైడ్ యూ నో. ఇజంట్ ఇట్ రైట్? ఫ్రమ్ యంగ్స్ మాడ్యులస్ y ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ డెల్టా ఎల్. ఈ ఫార్ములాతోని ఎఫ్ అంటే ఏంటి మరి? ఎంజీ, ద లోడ్ దట్ యూ హ్యావ్ అప్లైడ్ ఇంటూ లెంత్ ఆఫ్ ది వైర్. అది మనకు తెలుసు. వీ కెన్ మేజర్ ఒరిజినల్ లెంత్ బై యూజింగ్ రూలర్. నెక్స్ట్ ఏరియా పై ఆర్ స్క్వేర్. ఆర్ ఆల్సో కెన్ బి ఫౌండ్ యూజింగ్ స్క్రూ గేజ్. అండ్ డెల్టా ఎల్ ఎట్లా వచ్చింది మరి? ఈ ఎక్స్పెరిమెంట్తోని డెల్టా ఎల్ వచ్చింది. లైక్ దిస్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎ వైర్ యంగ్స్ మాడ్యులస్ ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ అరేంజ్మెంట్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు.
Now I am going to discuss about Poisson's ratio. Poisson's ratio. Poisson's ratio. Okay, Poisson's ratio అంటే ఏం లేదు. Suppose I am taking an object like this. ఇట్లా ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం. ఓకే, సో ఐఎమ్ అప్లయింగ్ ఫోర్స్, ఈక్వల్ అండ్ అపోజిట్ ఫోర్సెస్ ఎట్ ఎండ్స్ ఆఫ్ ద వైర్. ఈ వైర్కి ఈక్వల్ అండ్ అపోజిట్ ఫోర్సెస్ని ఇట్లా పెట్టగానే ఏమవుతుంది, దేర్ ఈజ్ ఏ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఎలాంగ్ ద లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఏమొస్తుంది మనకి, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వస్తుంది. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, when the length increases, the diameter of the wire decreases. అంటే there is a lateral strain in the wire. Okay, lateral strain అంటే the strain that is perpendicular to applied force. applied force కి perpendicular ఉన్న strain ని ఏమంటాం మనము, lateral strain. lateral strain, లెంత్కు పర్పెండిక్యులర్ లేకుంటే ఫోర్స్కు పర్పెండిక్యులర్గా ఉన్న స్ట్రెయిన్ని లేటరల్ స్ట్రెయిన్. అంటే లెంత్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ డయామీటర్ ఆఫ్ ద వైర్ డిక్రీజెస్. ఓకే, సో నౌ lateral strain is directly proportional to longitudinal strain. If longitudinal strain is more and more, lateral strain also will be more. Okay, by removing proportionality symbol, we will get constant. Lateral strain equal to some constant into longitudinal strain. This constant is called Poisson's ratio. Poisson's ratio is equal to lateral strain. అంతే కదా, ఇది డినామినేటర్కి వస్తుంది. lateral strain divided by longitudinal strain. lateral strain అంటే ఏంది, దెర్ ఈజ్ ఏ డిక్రీజ్ ఇన్ డయామీటర్లో చేంజ్ వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా డి బై డి డివైడెడ్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే స్ట్రెయిన్ ఇన్ లెంత్ చేంజ్ అవుతుంది. సో డెల్టా ఎల్ బై ఎల్. దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ Poisson's ratio సిగ్మా, రో కాదు, సిగ్మాతో ఇండికేట్ చేస్తాం. సిగ్మా ఈక్వల్ టు ఇది ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో వాట్ ఆర్ ద SI యూనిట్స్ ఆఫ్ Poisson's ratio? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టూ స్ట్రెయిన్స్. కాబట్టి నో యూనిట్స్, ఇట్ ఈస్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. Poisson's ratio ఈజ్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఓకే, now we are going to discuss about last topic of the lecture. Okay, forget about this, దీన్ని మర్చిపోండి కొద్దిసేపు. ఇది ఐ ఆమ్ టేకింగ్ ఏ వైర్, ఎల్ లెంత్ ఉన్న వైర్ని తీసుకున్నా. ఓకే, ఇనిషియల్గా స్మాల్ అమౌంట్ ఆఫ్ లోడ్ అటాచ్ చేసిన ఇన్ ఆర్డర్ టు కీప్ ద వైర్ టైట్ ఉంచడానికి కొంచెమే అప్లై చేసిన ఫోర్స్ని. ఇంకా ఎక్కువ వెయిట్స్ని యాడ్ చేసినాం అనుకోండి, ఇందులో వెయిట్స్ ఎక్కువ యాడ్ చేయగానే ఏమవుతుంది, దెర్ ఈజ్ ఏ ఎలాంగేషన్ ఇన్ ద వైర్. ఎలాంగేషన్ అంటే ఏంటి, డెల్టా ఎల్ అన్నట్టే కదా. సో దీన్ని స్మాల్ ఎల్ అని రాస్తున్నా. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎల్ అని రాస్తున్నా. ఓకే, ఇఫ్ యూ ఇది రాస్తున్నా. నౌ యంగ్స్ మాడ్యులస్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏ డెల్టా ఎల్. ఓకే, సో వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, ఫోర్స్ ఎఫ్ ఇంటూ ఎల్ బై ఏరియా ఏ. డెల్టా ఎల్ని ఏమనుకున్నాం, స్మాల్ ఎల్ అనుకున్నాం. ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఈ స్మాల్ ఎల్. ఫ్రమ్ హియర్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్కి ఎక్స్ప్రెషన్ రాయండి, వైఏఎల్. వై ఉంది, స్మాల్ ఏరియా ఇంటూ స్మాల్ ఎల్. ఈ క్యాపిటల్ ఎల్ ఇటు వస్తే ఏమవుతుంది, డినామినేటర్కి వస్తుంది. వై ఇంటూ ఏ ఇంటూ ఎల్ బై క్యాపిటల్ ఎల్ వచ్చింది. రైట్, నౌ ఇఫ్ ఐ ఫర్దర్ అప్లైడ్ ద లోడ్, ఇంకొంచెం లోడ్ని అప్లై చేసిన అనుకోండి, ఇంకేమవుతుంది, ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ ద లెంత్. ద ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ లెట్ us కన్సిడర్ డిఎల్. అంటే మీరు ఇంకా లోడ్ అప్లై చేస్తుంటే దేర్ ఈజ్ ఏ ఎలాస్టిక్ ఫోర్స్ ఆర్ రీస్టోరింగ్ ఫోర్స్ దట్ ఈస్ అప్ సైడ్. మనం కింది సైడ్ అప్లై చేస్తుంటే రీస్టోరింగ్ ఫోర్స్ ఎటు ఉంటుంది నాన్న, ఆపోజిట్ సైడ్ ఉంటుంది. రీస్టోరింగ్ ఫోర్స్ అప్ సైడ్ ఉంటుంది. అంటే ఇఫ్ యూ అప్లై మోర్ అండ్ మోర్ వెయిట్స్, ఎక్కువ వెయిట్స్ అటాచ్ చేసిన కొద్దీ రీస్టోరింగ్ ఫోర్స్ కూడా ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. అంటే యు ఆర్ వర్కింగ్ అగైనెస్ట్ టు
రీస్టోరింగ్ ఫోర్స్. రీస్టోరింగ్ ఫోర్స్కి ఎగైనెస్ట్గా వర్క్ డన్ చేస్తున్నావు. దట్ వర్క్ డన్ కెన్ బి స్టోర్డ్ యాజ్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద వైర్. మీరు ఆబ్జెక్ట్ ఉన్నది ఇక్కడ గీ హైట్లో ఉన్నది, దీని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎటు పనిచేస్తుంది, డౌన్వర్డ్ పనిచేస్తుంది. డౌన్వర్డ్ పనిచేస్తుంటే మీరు ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు అనుకోండి, అంటే యు ఆర్ వర్కింగ్ ఎగైనెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమో డౌన్వర్డ్ ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగైనెస్ట్గా వర్క్ డన్ చేస్తారు. అంటే మీరు చేసిన వర్క్ డన్ అంతా కూడా ఎట్లా స్టోర్ అవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ లెక్క స్టోర్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఆబ్జెక్ట్ని డ్రాప్ చేయగానే ఏమవుతుంది, ఇట్ విల్ ఫాల్ డౌన్వర్డ్స్ బికాజ్ ఆఫ్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ వల్లనే. అంటే వాట్ ఎవర్ యూ డూ ఇన్ ఆర్డర్ టు లిఫ్ట్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ సర్టెన్ హైట్ టు అనదర్ హైట్, ఇంకా ఎక్కువ హైట్కి ఇంక్రీజ్ చేయాలంటే యూ షుడ్ పర్ఫార్మ్ వర్క్ డన్ అగైన్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్. దట్ వర్క్ డన్ కెన్ బి స్టోర్డ్ యాజ్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ కూడా రీస్టోరింగ్ ఫోర్స్ అప్ సైడ్ ఉంది, యు ఆర్ పుల్లింగ్ ద వైర్ మోర్ అండ్ మోర్ డౌన్వర్డ్స్, అంటే యు ఆర్ పర్ఫార్మింగ్ వర్క్ డన్ అగైన్స్ట్ రీస్టోరింగ్ ఫోర్స్. ఓకే, దట్ వర్క్ డన్ కెన్ బి స్టోర్డ్ యాజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇప్పుడు ఏం చేయాలి, వర్క్ డన్ బై లోడ్ can be stored as potential energy in wire. Potential energy in wire. ఇక్కడ చూడండి, మరి ఈ ఫోర్సు వేరియబుల్ ఫోర్సా కాన్స్టెంట్ ఫోర్సా? యాజ్ ఎలాంగేషన్ ఇంక్రీజెస్ ఫోర్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఎలాంగేషన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది రీస్టోరింగ్ ఫోర్స్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఫోర్స్ ఈజ్ ఏ వేరియబుల్ ఫోర్స్. సో వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్, మళ్ళీ రాస్తున్నా, వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్డిఎక్స్ ఆర్ ఎఫ్డిఎల్. ఇంటిగ్రల్ ఎఫ్డిఎల్, ఇంక్రీజ్ ఇన్ లెంత్ని డిఎల్ అనుకున్నా కాబట్టి డిఎల్ అని రాసిన, నో ఇష్యూ, రైట్. సో నౌ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్ అంటే ఎంతనో రాయండి ఇక్కడ, మరి YAL by capital L into DL. So work done equal to Y is constant for a given material, take it out common. A is also constant, L is also constant. Integral L DL undi. You know, integral x to the power of n dx is equal to x to the power of n plus 1 by n plus 1. Okay. Now ikkada emundi, integral L to the power of 1 into DL ఉన్నది. అంటే దీని ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది చూడండి, వర్క్ డన్ ఈక్వల్ టు YA డివైడెడ్ బై L ఇంటిగ్రల్ L టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1. n ఈక్వల్ టు 1 ఉంది కదా, x టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇక్కడ x dx ఉన్నది, ఇంటిగ్రల్ x టు ద పవర్ ఆఫ్ n dx ఉంది. ఒకవేళ ఇంటిగ్రల్ L టు ద పవర్ ఆఫ్ n dl ఉన్నది అనుకోండి, అప్పుడేమవుతుంది, L టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అయ్యేది. అదే రాసిన, n ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి L టు ద పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అని రాసిన. నౌ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు YA బై L. ఓకే, 1 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 2 అండ్ L స్క్వేర్. ఓకే, అండ్ L స్క్వేర్ ఉన్నది ఇక్కడ. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ Y ఇంటూ A ఇంటూ, నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ L బై L చేస్తున్నా. సో ఈ Lని ఇక్కడ రాస్తున్నా, ఈ Lని, రైట్. L ఇంటూ L ఉన్నది అంటే L స్క్వేర్, స్మాల్ L స్క్వేర్ బై క్యాపిటల్ L స్క్వేర్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ Y ఇంటూ A ఇంటూ L ఇంటూ స్మాల్ L బై క్యాపిటల్ L హోల్ స్క్వేర్. సో వర్క్ డన్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, ఓకే, యంగ్స్ మాడ్యులస్ ఇంటూ ఏరియా ఇంటూ లెంత్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్. ఓకే, ఏరియా ఇంటూ లెంత్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్. ఇక్కడ చూడండి, ఎందుకో చెప్తా, రైట్. ఇది లెంత్ అనుకుందాం, ఇది బ్రెడ్త్ అనుకుందాం. ఓకే, ఇది లెంత్, ఇది బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా వస్తుంది, ఈ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఈ సర్ఫేస్ ఏరియా ఇంటూ హైట్ చేసినాం అనుకోండి, ఏమొస్తుంది, వాల్యూమ్. ఎందుకంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో వాల్యూమ్ ఈక్వల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఏమనుకున్నాం మనం, ఏరియా. ఏరియా ఇంటూ హైట్ ఈజ్ నథింగ్ బట్, ఏరియా ఇంటూ లెంత్ కానీ ఏరియా ఇంటూ హైట్ కానీ ఏమనుకుంటాం, వాల్యూమ్.
ఓకే. సో ఏరియా ఇంటూ లెంత్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ అనుకున్నా. ఇక్కడ ఏమవుతుంది చూడండి, స్మాల్ ఎల్ అంటే ఏమనుకున్నాం, స్మాల్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఎల్. ఓకే, డెల్టా ఎల్ బై క్యాపిటల్ ఎల్. డెల్టా ఎల్ బై ఎల్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెయిన్. ఓకే, హోల్ స్క్వేర్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ యంగ్స్ మాడ్యులస్ని ఏమని రాయొచ్చు నాన్న, యంగ్స్ మాడ్యులస్ని మనం ఏం రాయొచ్చు అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని రాయొచ్చు. స్ట్రెస్ బై స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్ ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెయిన్ స్క్వేర్. స్ట్రెయిన్ స్క్వేర్. సో ఒక స్ట్రెయిన్ క్యాన్సిల్ అయింది, రైట్. సో ఈ వాల్యూమ్ నీటి పట్టుకురండి, ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్, సారీ. ఓకే, ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ని వీ కాల్ ఇట్ యాజ్ ఎనర్జీ డెన్సిటీ. సింప్లీ ఎనర్జీ అయితేనేమో, లేకుంటే ఇంకో స్టెప్ రాస్తా. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, వర్క్ డన్కి ఏమొచ్చింది, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఉన్నది, స్ట్రెయిన్ ఉన్నది, ఈ వాల్యూమ్ని కూడా రాయండి, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్. దిస్ ఈజ్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద వైర్. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద వైర్ ఈజ్ హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్. మరి ఎనర్జీ డెన్సిటీ కనుక్కుందాం. ఎనర్జీ డెన్సిటీ అంటే ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అన్నట్టు. ఓకే, ఎనర్జీ ఆర్ వర్క్ డన్ బోత్ ఆర్ సేమ్. ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ని ఎనర్జీ డెన్సిటీ అంటాం. ఈ వాల్యూమ్ని ఇటు తీసుకురండి. సో వర్క్ డన్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ థింగ్ ఏంటిది నాన్న, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ డెన్సిటీ. ఎనర్జీ డెన్సిటీని స్మాల్ యూ అనుకుందాం. ఓకే, స్మాల్ యూ. సో స్మాల్ యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ డెన్సిటీ. పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ ఏమో హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్ ఇంటూ వాల్యూమ్ ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది పొటెన్షియల్ ఎనర్జీ డెన్సిటీ, హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఎనర్జీ ఈజ్ డిఫరెంట్, ఎనర్జీ డెన్సిటీ ఈజ్ డిఫరెంట్. ఎనర్జీ డెన్సిటీ అంటే ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ డెన్సిటీ. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ కాన్సెప్ట్స్ అయిపోయినాయి. వీ విల్ సీ the problems in next video. And moreover students, I am doing videos for your బెనిఫిట్స్, మీ బెనిఫిట్స్ కోసం చేస్తున్నా. సో మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే లైక్ ఇట్. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ లైక్స్ ఉన్న వీడియోస్ చాలామందికి ప్రాపగేట్ అవుతాయి. అంటే బయట ఉండే తెలుగు స్టూడెంట్స్కి అందరికి కూడా త్రూ ఓవర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా తెలుగు స్టూడెంట్స్కి అందరికీ ప్రాపగేట్ అవుతాయి. ఎక్కువ లైక్స్ అడిగేది ఎందుకు, యూట్యూబర్స్ ఎక్కువ లైక్స్ ఉంటే ఇట్ విల్ స్ప్రెడ్ అవుట్ టు మోర్ పీపుల్. సో ప్లీజ్ ఓన్లీ వాచ్ చేయడం కాదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో షేర్ ఇట్ టు మెనీ పీపుల్ బికాస్ దీస్ లెక్చర్స్ మే బీ యూస్ఫుల్ ఫర్ మెనీ పీపుల్. ఫిజిక్స్ ఈజ్ నాట్ టు బై హార్ట్. ఫిజిక్స్ బై హార్ట్ చేయొద్దు ఎప్పుడైనా. యూ షుడ్ లెర్న్ ద ఫిజిక్స్ విత్ ఎ ప్యాషన్తో నేర్చుకోండి. బై హార్ట్ చేయొద్దు. నా లెక్చర్స్ అన్నీనండి ఒక్క డెఫినేషన్ కూడా బట్టి పట్టనియను మిమ్మల్ని. ఐ స్వేర్, ఐ ప్రామిస్ యూ, ఒక్క డెఫినేషన్ కూడా బట్టి పట్టనియను. అండ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చా అనుకుంటారు. ఓకే, I will tell you how to solve the problems. What are the strategies to follow to solve the problems? Okay, have a nice day. Don't forget to like. Thank you. Bye bye.